హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకి రాయబోయే ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏపీ పాలిసెట్. సో ఏపీ పాలిసెట్ యొక్క హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యండి. సో వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఓఎంఆర్ని మనం ఏ విధంగా ఫిల్అప్ చేయాలని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు గూగుల్లో ఏపీ పాలిసెట్ అని టైప్ చేయండి, ఎంటర్ చేయండి. సో మనకి ఏపీ పాలిసెట్ 2025 వస్తుంది. మెయిన్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ప్రింట్ హాల్ టికెట్ అని ఉంటుంది. సో ఈ ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. సో ఈ ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 10th క్లాస్ యొక్క మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ ఈ సంవత్సరంగా రాశారు కనుక 2025 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేయండి, క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ పేరు, మీ యొక్క కేటగిరీ, మీ యొక్క అడ్రస్, నెక్స్ట్ ఎగ్జామ్ మనకి ఏప్రిల్ 30, 2025 ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. దాని కిందన మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటంటే మీకు దగ్గరలో ఏవైతే మీరు ఇచ్చారో ఆప్షన్స్, ఆ ఆప్షన్స్ ప్రకారం ఇస్తాడు. సో అంటే మీకు దగ్గరలో మ్యాక్సిమం మీకు దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ మీరు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. హాల్ టికెట్ అనేది మీకు కౌన్సిలింగ్ అయినంత వరకు ఖచ్చితంగా అది మీ దగ్గర ఉండాలి. కనుక దీన్ని 2-3 ప్రింట్అవుట్స్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా 2-3 ప్రింట్అవుట్ తీసుకోండి. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే ఎగ్జామ్కి 11 గంటల కంటే మీరు 10 గంటలకల్లా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే 1 గంట ఉండడం వల్ల ఏంటంటే మీకు ఓఎంఆర్ చదవడానికి, ఓఎంఆర్ని ఏ విధంగా హ్యాండిల్ చేయడానికి మీకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ తర్వాత 11 తర్వాత 1 నిమిషం అయినా సరే లేట్ అయినా సరే 80% కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరిని అలో చేయరు. అది 3వ పాయింట్. ఇంకా 4వ పాయింట్ వచ్చేసరికి మీరు ఒక బ్లాక్ పెన్, బాల్ పాయింట్ పెన్ బ్లాక్ ఒకటి తీసుకెళ్ళాలి. హెచ్బి పెన్సిల్స్ 1 కానీ 2 కానీ తీసుకెళ్ళాలి. ఎరైజరు, షార్ప్నర్ తీసుకెళ్ళాలి. ఈ 4 మీతో మటుకు ఖచ్చితంగా ఉండాలి. ప్లాంక్ కూడా తీసుకెళ్ళాలి. ఇంకా మీరు ఎటువంటి వాచెస్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, టేబుల్స్ కానీ, లేదంటే క్యాలిక్యులేటర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఏవి కూడా అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఏవి కూడా మనకి ఎగ్జామ్ హాల్లో అలో చేయరు. సో కనుక ఒకవేళ అవి మీరు తీసుకెళ్ళినా సరే మీకు బయటన ఎక్కడో దగ్గర పెట్టేస్తారు. కనుక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6వ పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే ప్లేస్ అలో చేస్తారో ఆ ప్లేస్లోని మీరు ఈ 2 అవర్స్ అక్కడే ఉండాలి. సో మీరు బయటికి వెళ్ళడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు అనమాట. సో కనుక 1 గంట వరకు మీరు అదే ప్లేస్లో ఉండాలి. 1 గంట తర్వాత మీకు క్వశ్చన్ పేపర్, అదేవిధంగా ఓఎంఆర్ 2 ఇస్తారు. ఓఎంఆర్ మీరు ఇన్విజిలేటర్కి ఇచ్చేలా క్వశ్చన్ పేపర్ మీతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు. ఇక 7వ పాయింట్ ఏంటంటే ఓఎంఆర్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దాన్ని మనం ఫోల్డ్ చేయకూడదు, దాన్ని నలపకూడదు, దాన్ని ఏమీ చేయకూడదు. ఎందుకంటే కంప్యూటర్ అన్నది ఓఎంఆర్ని దిద్దుతుంది కనుక. సో కనుక ఓఎంఆర్ మటుకు ఎట్టి బస్సులో కూడా మీరు చాలా నీట్గా ఉండాలి, ఫోల్డ్ చేయకూడదు, ఏమీ చేయకూడదు అనమాట. నెక్స్ట్ 7వ పాయింట్ ఏంటంటే ఓఎంఆర్ మీద ఒకే ఒక ఆన్సర్ పెట్టాలి. సో ఇంకా పెన్సిల్తో పెట్టాలి. ఒకవేళ రాంగ్ అయితే అది కంప్లీట్గా ఎరేజ్ చేసి అప్పుడు మనం వేరే ఆన్సర్ పెట్టాలన్నమాట. సో బాల్ పాయింట్ అనేది మనకి ఎట్టి బస్సులో యూజ్ చేయడానికి అవ్వదు ఓఎంఆర్ మీద. రఫ్ వర్క్ అనేది మీరు ఎక్కడైతే రఫ్ వర్క్ ఉంటుందో క్వశ్చన్ పేపర్లో అక్కడ రఫ్ వర్క్ ఉంటుంది. అంటే ప్రతి పేజీకి కింద రఫ్ వర్క్ ఇస్తాడు, అక్కడ మాత్రం మనం చేయాలి. సో కనుక దీని యొక్క ప్రింట్అవుట్ని 2 లేదా 3 తీసుకుని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక ఓఎంఆర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఓఎంఆర్ అనేది మనకి ఇక్కడ 2025 వస్తుంది మీకు. సో ఇలాగా మనకి ఉంటుంది. సైడ్ 1, సైడ్ 2. సైడ్ 1 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సైడ్ 2 ఏంటంటే మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ రాయాలి. ఇక్కడ నెక్స్ట్ నుంచి ఇక్కడ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సీట్ మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆ క్వశ్చన్ పేపర్ మీద ఉండే నెంబర్ ఇక్కడ రాయాలి. మీకు ఏ వచ్చిందా, బి వచ్చిందా, సి వచ్చిందా, డి వచ్చిందా ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ నుంచి ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. సో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేసలేదో చూసుకోవాలి. సో యూజ్ బాల్ పెన్ పాయింట్ టు ఫిల్ ద అబోవ్ కాలమ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు పెన్ యూజ్ చేయొచ్చు. సో ఫ్రంట్ సైడ్ అండ్ సైడ్ 1 మీరు పెన్ యూజ్ చేయొచ్చు. క్లియర్గా ఇచ్చాడు, యూజ్ బాల్ పాయింట్ అని ఇచ్చాడు కనుక మీరు ఇక్కడ పెన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆన్సర్ అండ్ డీటెయిల్స్ ఆన్ ది సైట్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 5 to 6 shall be marked with హెచ్బి పెన్సిల్ ఓన్లీ. సో సీరియల్ నెంబర్ 5 నుండి 6 వరకు మీరు హెచ్బి పెన్సిల్తో మాత్రం వాడాలి. సో అంటే ఇక్కడ 1, 2, 3 అనేవి మనకి పెన్ యూజ్ చేసినా పర్లేదు, కానీ సో 5 to 6 వరకు ఖచ్చితంగా పెన్సిల్ వాడాలి. నెక్స్ట్ డూ నాట్ మేక్ ఎనీ స్టీవ్ మార్క్స్ ఆన్ సీట్. సో అంటే మీరు ఎట్టి మధ్యలో కూడా ఏమి కూడా ఆన్సర్స్ రాయకూడదు.
ఓకేనా. నెక్స్ట్ ఓఎంఆర్ని చాలా జాగ్రత్తగా చూడాలి. సర్కిల్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలంటే కంప్లీట్గా అది మీరు బబ్లింగ్ చేయాలి. అది బయటికి రాకూడదు. సగం చేస్తే రాంగ్, టిక్ పెట్టినా రాంగ్, ఇంటూ పెట్టినా రాంగ్. రెండు రెండు ఆప్షన్స్ మీరు బబ్లింగ్ చేసినా రాంగ్ అనమాట. సర్కిల్ని పూర్తిగా మీరు నల్లగా వచ్చే విధంగా ఖచ్చితంగా మీరు బబ్లింగ్ చేయాలి. ఒకవేళ మీరు ఆన్సర్ అది రాంగ్ అనుకుంటే కంప్లీట్గా అరేంజ్ చేసి అప్పుడు వేరే సర్కిల్ని మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. రఫ్ వర్క్ అనేది మీకు ఇస్తారు క్వశ్చన్ పేపర్లో, అక్కడ మాత్రమే చేయాలి. సో ఇక్కడ సైడ్ 1 అనేది మనకి సీరియల్ నెంబర్ 1 2 3 పెన్ వాడాలి, మిగతావన్నీ కూడా పెన్సిల్ వాడాలి. సైడ్ 2కి వచ్చేసరికి ఇక్కడ మనకి హెచ్బి పెన్సిల్ మాత్రమే వాడాలి. ఇవన్నీ మీకు ప్రింట్అవుట్ వస్తాయి. నేము, నెక్స్ట్ ఫోటో, ఇవన్నీ కూడా మీకు ప్రింట్అవుట్ వస్తుంది. ఇక్కడ మనకు యూజ్ హెచ్బి పెన్సిల్ ఓన్లీ ఫర్ దిస్ సైడ్. సో ఈ సైడ్ మనకు ఓన్లీ పెన్సిలే వాడాలి. ఇక్కడ మీరు అన్ని కూడా పెన్సిలే వాడాలి. సో ఇక్కడ మీరు ప్రతి దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏదో ఒక ఆప్షన్ మాత్రమే పెట్టాలి. సో 1 to 50 మ్యాథ్స్ ఉంటుంది, 51 to 90 ఫిజిక్స్ ఉంటుంది, 91 to 120 కెమిస్ట్రీ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఓఎంఆర్ అనేది మీకు ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.